అన్ని సమయాల్లో మీకు అక్షయ అందుబాటులో ఉండకపోవచ్చు, మేము అక్షయ్కు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే మన హద్దుల్లో మనం ఉందాం. మా వలన మీకు ఎప్పుడూ ఏ హాని జరగకూడదని మేం కోరుకుంటాం. బయలుదేరదాం పదండి. రామ్మా. పదమ్మా. అక్షయ్ కనిపించిందో లేదో. జరగరాందేమైనా జరిగిందేమో. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని గురించి పాజిటివ్గా మాట్లాడటం నేర్చుకోండి, నెగిటివ్గా మాట్లాడకండి. రేయ్, ఇప్పటికైనా మారండ్రా. వీళ్ళు పొరపాటును గనక మారితే ఈ యుగం ఎంతటితో అంతమైపోతుంది. చూడండి, ఇన్ని రోజులు మీరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేశాను. ఇక మీదట మీరు అవని అక్షయలను ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునేదుండదు. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. పెద్దిరాజు, మనం కూడా బయటికెళ్ళి అక్షయ్ గురించి వెతుకుదాం పద. సరే మావయ్య. అదిగో వస్తున్నారు. ఫంక్షన్ దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? చిలకమ్మ నాగమ్మలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసిందంట. వాటిని కాపాడుకోవడానికి వెళ్ళింది. 2 కోటలోకి వెళ్ళిపోతుంటే అమ్మవారిని అడ్డం పెట్టుకొని వాటిని కాపాడుకుంది. అక్షయ తల్లి సమయస్ఫూర్తి మామూలుగా ఉండదు. అత్తయ్య గారు, మీ నుంచి ఆచార సంప్రదాయాలను అందుకోవడానికి చిన్న వేదవతి రెడీ అయిపోతుంది. నాకు అటువంటి ఆశలు లేవు మావయ్య. నీకు లేకపోవచ్చమ్మా, కానీ నా తరం నుంచి నీ తరానికి అందించవలసిన బాధ్యత నాకుంది. ఇలా అంటున్నానని ఏమనుకోద్దమ్మా. ఊరి తలరాత మారడానికి మరో 4 రోజులు మాత్రమే ఉంది. ఈలోపు ఎంతమంది కైలాసానికి టికెట్లు తీసుకుంటామో తెలీదు. నువ్వేమో ఆచారాల గురించి, ఆనవాయితీల గురించి మాట్లాడుతున్నావు. మీ టిక్కెట్లు నరకానికే, కైలాసానికి కాదు. పొరపాటున మీరటు వెళ్ళినా గెంటేస్తారు. నువ్వెక్కడికి వెళ్తావు? స్వర్గానికి వెళ్తావా? అవునక్క, మీ ఆయన స్వర్గానికి వెళ్ళి రంభా, ఊర్వశి, మేనకలతో డ్యూయెట్లేసుకుంటాడు. చూడండి, మన ఇంటికి పట్టిన శనిలాంటి మాయ వెళ్ళిపోయింది. ఒక దరిద్రం వదిలింది. ఇక మనకు ఎలాంటి సమస్యలు రావు. ఆ వశీకర సంగతి కూడా చూసేస్తే ఊరికి న్యాయం జరుగుతుంది. మాయ విషయంలో మనం తేలిగ్గా వదలకూడదత్తయ్యా. ఎంతో అవమానంతో వెళ్ళింది కదా. ఎక్కడ ఉండి మన మీదికి కొత్త స్కెచ్లు వేస్తూ ఉంటుంది. ముక్కు పడుకుని దక్కించుకోవడానికి ఉందామనుకున్నావేమో, అది ఎప్పటికీ జరగదు. నీలాంటిది ఈ ఊళ్ళో ఉండడం ఎప్పటికైనా ప్రమాదమే. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో స్కెచ్లతో ఈ ఊరికొచ్చాను. ఇంతకాలం జరగని అద్భుతం ఈసారైనా వశీకర వలన జరుగుతుందనుకున్నాను. టోటల్గా రివర్స్ అయిపోయింది. అవనిని అవమానాలకు గురి చేద్దామని అనుకున్నాను, అవి నాకు తగిలాయి. అవనిని ఊరి నుంచి గెంటేద్దామనుకున్నాను, నేను గెంటెచ్చుకున్నాను. నా దగ్గర డబ్బు, పరపతి, పలుకుబడి అన్నీ ఉండి కూడా తృప్తి లేకుండా పోయింది. చిన్నతనం నుంచి నా గూడెం ప్రజలతో కలిసి నేను ఆరాధించిన కాపాలికను ప్రసన్నం చేసుకుని ఈ లోకాన్ని ఏలే సింహాసనం మీద కూర్చుందామనుకున్నాను. చివరికి ఇంతటి డిసప్పాయింట్మెంట్ మిగులుతుందని నేను అనుకోలేదు. ఇక నేను ఊరు నుంచి వెళ్ళిపోవాల్సిందేనా? ఏదో రకంగా ఉండడం కుదరదా? బావా, తీసుకో.
ఆ మాయ గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? తన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఆమెకేం కావాలి? ఎందుకు మన కుటుంబం మీద అంత పగబట్టి అందరినీ అంతం చేయాలనుకుంది? అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందంటారు. అది ఆకు కాబట్టి ఉంది. మనుషులు అలా ఉండరు బావా. అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలనే ఆశ. కొందరికి కుర్చీ మీద వ్యామోహం, మరికొందరికి డబ్బు మీద, అధికారం మీద ఉంటుంది. ఎవరి స్వార్థం వారిది. మాయ కూడా అలాంటిదే. తను నమ్ముకున్న క్షుద్ర జాతికి తన జీవితం అంకితం చేసింది. అందుకే దుష్ట శక్తుల కోసం ప్రయత్నిస్తోంది. ఇందు మూలంగా ఊరు జనాలకు తెలియజేయనదేమనగా, ఊరుకు సంబంధించిన ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలని జమీందారు జగన్నాథం గారు మిమ్మల్ని అందరినీ రచ్చబండ దగ్గరికి రమ్మన్నారహో. దేని గురించి అయి ఉంటుంది? ఏమో, సరే పద వెళ్ళి చూద్దాం. మన ఊరి జమీందార్ గారు రమ్మన్నారంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. అవునవును, ఎన్ని పనులున్నా సరే మానుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. మళ్ళీ ఎవరైనా చనిపోయి ఉంటారా? వెళ్తే గానీ తెలీదు బావా. వెళ్ళి చూద్దాంరా. సరే. ఊరిలో మళ్ళీ ఏమింత జరిగిందో ఏంటో. ఏమి జీవితాలరా మనయ్యి. ఒకప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళంరా. ఇప్పుడు ప్రశాంతత అన్న మాట కూడా మర్చిపోయాం. ఏమైందయ్యా? అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? హడావిడిగా పిలిపించారంటే ఊరికి సంబంధించిన ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. ఊరికి సంబంధించింది కాదు, ఇది నా ఇంటికి సంబంధించింది. మీ ఇంటికి సంబంధించిందా? ఏంటయ్యా అది? నా మనవడు రవీంద్ర అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అవునా? సంతోషకరమైన విషయమే కదా అయ్యగారు. మా అందరినీ పిలవకుండా పెళ్ళెలా జరిపించారు? పప్పన్నం తినాలని మాకు ఉంటుంది కదా. అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయిందని చెప్పారు కదా, వాళ్ళ కారణాలేవో వాళ్ళకు ఉండుంటాయి. మీరు కూడా మీ మనవడికి పెళ్లి చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు కదా సార్. ఊరి పరిస్థితులు బాగాలేవని వాయిదా వేసుకున్నారని తెలిసింది. చూడండి, జరగాల్సిన సమయంలో అన్నీ జరిగిపోతాయి.